హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాహిస్ హెల్తీ కిచెన్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈరోజు ఒక వీకెండ్ బ్లాగ్ అనుకోండి. జస్ట్ మేము ఈ వీకెండ్ నైబర్హుడ్ మాల్ అని చెప్పి ఫారం నైబర్హుడ్ మాల్ అని ఒక మాల్ మాకు వైట్ ఫీల్డ్లో ఉంటుందన్నమాట. సో వీకెండ్ అక్కడికి వెళ్ళాము. దాని బయట అవుట్ సైడ్ కొన్ని స్టాల్స్ పెట్టారనమాట. చాలా చాలా బాగున్నాయి. కొన్ని క్లిప్పింగ్స్ తీసానమాట. ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ, వాచెస్ అవి చాలా బాగున్నాయి. అలాగే మంచి మంచి డ్రెస్సెస్ చాలా బాగున్నాయి అనమాట. కొత్తగా అనిపించింది. ఒక టైప్ ఆఫ్ ఎగ్జిబిషన్ చూసినట్టు అనిపించింది. నేనైతే పెద్దగా ఏమీ షాపింగ్ చేయలేదనమాట. ఎందుకంటే మేము క్యాజువల్గా మాల్కి వెళ్తే బయట ఈ స్టాల్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. సో జస్ట్ అన్నీ ఊరికే విజిట్ చేసాము. కొన్ని ఇంట్రెస్టింగ్గా కూడా ఉన్నాయి. డ్రెస్సెస్ అవి కూడా చాలా బాగున్నాయి అనమాట. ఎవరైనా దగ్గరలో ఉంటే ట్రై చేయండి, చాలా బాగుంది. ఫారం నైబర్హుడ్ మాల్ అవుట్ సైడ్లో పెట్టారనమాట. ఇట్లా అక్కడ ఇలా డ్రెస్సెస్, అలాగే మంచి స్ట్రీట్ ఫుడ్ కూడా ఉందన్నమాట. పానీపూరి, అలాగే దహీపూరి అవన్నీ ఉంటాయి కదా, స్ట్రీట్ స్టైల్ ఫుడ్ అవన్నీ కూడా ఇక్కడ స్టాల్స్ లాగా ఉన్నాయి. సో డెఫినెట్గా ఎవరైనా నైబర్హుడ్ మాల్కి వచ్చినప్పుడు విజిట్ చేయండి. విల్ డెఫినెట్లీ లైక్ ఇట్. షాప్ చేయాలనుకున్నా కూడా బాగున్నాయి అనమాట. మేమైతే ఇక్కడ జస్ట్ పానీపూరి ఎంజాయ్ చేసాం. చాలా రోజులైంది తిని. జనరల్గా నేను బయట అవుట్ సైడ్ తిన్నాను అనమాట స్ట్రీట్ ఫుడ్. కానీ అట్లా కొంచెం నీట్గా ఉంటే అట్లీస్ట్ ట్రై చేయొచ్చు కదా అన్నట్టు. సో తర్వాత ఇంకా మాల్లోకి వెళ్ళిపోయామన్నమాట. ఇది నైబర్హుడ్ మాల్ ఫారం వాళ్ళదండి. చాలా బాగుంటుంది. వైట్ ఫీల్డ్ మెయిన్ రోడ్ మీద ఉంటుందన్నమాట. రీసెంట్గా కూడా దీన్ని రెనోవేట్ చేశారు. చాలా కొత్తగా స్టైల్ చేశారనమాట. ఓపెన్ స్పేస్ అది చాలా బాగుంటుంది. కింద క్రాస్ వర్డ్స్ ఉంటే మా పిల్లలు స్టోరీ బుక్స్ కావాలంటే అందులోకి వెళ్ళామన్నమాట. చాలా బాగున్నాయి. వాళ్ళు ఏదో స్టోరీ బుక్స్ కూడా తీసుకున్నారు. తర్వాత అదే ఫ్లోర్లో మనకి లాయల్ మార్కెట్ అని ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. లోపల ఫుడ్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ, అలాగే చాలా చాలా కొత్తగా ఉంటాయి అన్నమాట ఇక్కడ ఐటమ్స్ అన్నీ. నాకైతే బాగా నచ్చింది లాయల్ మార్ట్. ఎప్పుడు వెళ్ళినా కూడా మేము ఎక్కువ లోపలికి వెళ్ళామన్నమాట. ఈ మాల్కి మేము చాలా తక్కువ వెళ్తాము. కానీ ఈసారి జస్ట్ అక్కడ మేము పిన్ బలూచి అని చెప్పి అక్కడ ఒక హోటల్ ఉందన్నమాట, రెస్టారెంట్. సో దానికోసం అని చెప్పి వెళ్ళాము. కాకపోతే ఇంకాసేపు టైం ఉంది కదా అని చెప్పి మాల్ అంతా ఒకసారి చూసినప్పుడు లాయల్ మార్ట్లో కొన్ని తీసుకుంటాం అని చెప్పి వెళ్ళామన్నమాట. సో నట్స్ అయితే తీసుకున్నాము. ఇక్కడ చాలా బాగున్నాయి. ఈ క్యాష్యూస్, ఫ్రైడ్ క్యాష్యూస్ ఉన్నాయి కదా, అవైతే ఇంకా బాగున్నాయి అనమాట. డీప్ ఫ్రై కాదు, జస్ట్ స్పైసెస్ అవన్నీ వేసేసి వాళ్ళు వాటిని అందులోకి రోస్ట్ చేస్తారు. చాలా టేస్టీగా ఉన్నాయి. అందులో మేము అంజీర్ ఒకటి, అలాగే ఫ్రైడ్ క్యాష్యూస్, మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ అలాంటివి తీసుకున్నాం అనమాట. స్నాక్స్ లాగా ఏదైనా తినాలనుకున్నప్పుడు జంక్ కాకుండా ఇలాంటివి అయితే అట్లీస్ట్ బెటర్ కదా, కొంచెం హెల్తీగా ఉంటాయని చెప్పి ఇవి సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. డెఫినెట్గా మీరు కూడా లాయల్ మార్కెట్ ఉంటే కనుక వెళ్ళండి. అక్కడ డ్రై ఫ్రూట్స్ ఒకటి, అలాగే డేట్స్, క్యారెట్ కేక్ అని ఒకటి తీసుకున్నాను. చాలా చాలా టేస్టీగా ఉందండి. డెలిషియస్ అని చెప్పచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా రోజుల తర్వాత కేక్ కూడా తింటాం అనమాట. దట్టు అది అసలు ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉంది. నేను ఎప్పుడూ ఆ టైప్ ఆఫ్ కేక్ని తినలేదు. కంప్లీట్గా డేట్స్, క్యారెట్తో చేశారనమాట. చాలా బాగుంది. ఆఫ్టర్ దట్ మేము ఇంకా చెప్పాను కదా పిన్ బలూచి అని చెప్పి ఆ రెస్టారెంట్లో టేబుల్ బుక్ చేసుకున్నాము. సో అక్కడికి వెళ్ళామన్నమాట. చాలా యూనిక్గా ఉంది యాంబియన్స్. అది పిల్లలు అది ఎంజాయ్ చేశారు కూడా. చూశారు కదా, ఇది రెస్టారెంట్ పిండ్ బలూచి. ఫుడ్ కూడా బాగుందన్నమాట. అంతే అండి. తర్వాత మేము ఇంటికి వెళ్ళిపోయాము ఆఫ్టర్ డిన్నర్. నెక్స్ట్ డే మేము ఏఐసిఎస్ లేఅవుట్కి వెళ్ళాం అనమాట. అక్కడ చాలా బాగుంది. మీరు కూడా చూసారు. అంతే అండి. ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.